సో హే గైస్, హలో, అందరికీ నమస్కారం. నా పేరు అజయ్. సో గైస్, నేను నాది ఎఫ్ఎంజి జూలైలో అయిపోయింది అనమాట. జూలై 2024లో ఫస్ట్ అటెంప్ట్ నేను పాస్ అయిపోయాను అనమాట. ఓకే. సో కరెంట్లీ ఐఎమ్ ఇంటర్న్. నేను ఇంటర్న్షిప్ చేస్తున్నాను ఫ్రమ్ కాటూరి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ఇన్ గుంటూరు. ఓకే. సో ఈ వీడియోలో నేను అసలు ఎఫ్ఎంజికి ఎట్లా ఎట్లా ప్రిపేర్ అవ్వాలో ఫ్రమ్ ద ఫైనల్ ఇయర్. ఓకే. ఫైనల్ ఇయర్ నుండి మనకి ఎట్లా ప్రిపేర్ అవ్వాలో ఎఫ్ఎంజికి అని మీకు ఒక గైడెన్స్ అయితే ఇవ్వబోతున్నాను, అండ్ మోటివేషన్ ఆల్సో. ఓకేనా? సో గైస్, చాలా మందికి డౌట్ ఉంటుంది, అమ్మా అసలు ఫైనల్ ఇయర్ వచ్చిన తర్వాత ఎట్లా ప్రిపేర్ అవ్వాలని. మీకు అంటే చాలా మందికి ఒక గైడెన్స్ ఉండదు అనమాట. అంటే ఒక ప్రాపర్ వే ఆఫ్ గైడెన్స్ ఎవ్వరికి సరిగా ఇవ్వరనమాట. కాబట్టి సో నేను ఎట్లా ప్రిపేర్ అయ్యాను ఫ్రమ్ ద ఫైనల్ ఇయర్, అసలు ఫైనల్ ఇయర్ నుంచి చదువుకోవాలా వద్దా, ఏం చేయాలి, అందరికీ చాలా డౌట్. అందరు చాలా చాలా మంది ఇది తీసుకుంటున్నా అది తీసుకుంటున్నా అని వద్దు. ఓకేనా? ఒక్కసారి విను, ఒక్కసారి ఈ వీడియోస్ చూడండి. ఓకేనా? డన్. సో గైస్ చూడండి, ఇది నాది ఆ రూమ్ చూడండి. ఇక్కడ ఎట్లా అయిపోయింది ఇప్పుడు. అప్పట్లో చూడండి, నేను నా ఎఫ్ఎంజి ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు నేను నా రూమ్ ఇలా పెట్టుకున్నాను అనమాట. ఓకేనా? ఓకే. సో యాక్చువల్గా నేను గైస్ చెప్తున్నా కదా, నేను లాస్ట్ 6 months గైస్. ఓకే. లాస్ట్ 6 monthsలోనే గట్టి చదివాను. ఓకే. మీకు తర్వాత మీకు చెప్తాను. ఓకే. చూడండి నెక్స్ట్ గైస్, చూడండి ఒకసారి. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్, చెప్తున్నా కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు నో. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు నో ఎవ్రీథింగ్ అబౌట్ ద ఎఫ్ఎంజి. ఓకే. లైక్ ఒక ఎఫ్ఎంజి ఒక ప్యాటర్న్ ఏంటి, అసలు ఎన్ని సబ్జెక్టులు ఉంటాయి, అసలు ఎన్ని మార్కులు ఉంటాయి, ఒక్కొక్క సబ్జెక్ట్కి ఎన్ని మార్కులు ఉంటాయి, ప్రతిదీ మీకు 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 తెలవాలి. అంటే మీరు ఒక ట్రిప్కి వెళ్తారు, మీరు ఆ ట్రిప్కి వెళ్ళినప్పుడు మీరు ఆ ప్లానింగ్ మొత్తం వేసుకుంటారా? ఓకే రారే, ఈ ట్రిప్కి మనం వెళ్తున్నాము, ఇక్కడ ఆగాలి, ఇది తినాలి, మధ్యాహ్నం అయితే ఇది వేసుకోవాలి, ప్రతి ట్రిప్ ప్రతి ట్రిప్కి ఒక ప్లాన్ వేసుకుంటారు కదరా, వేసుకుంటారా? అలానే చదువు కూడా ఒక ప్లానింగ్ ఉండాలి కదా. ఓకేనా? అసలు ఎగ్జామ్లో ఏం క్వశ్చన్ అడుగుతాడు, అసలు ఎట్లా అడుగుతారు, అసలు ఎగ్జామ్ ఎట్లా ఉంటుంది అని ఒకసారి మీరు తెలుసుకోవాలి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇది తెలుసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా? ఎఫ్ఎం యొక్క ప్యాటర్న్ ఏంటి, ఎన్ని సబ్జెక్టులు ఉంటాయి, ఎన్ని మార్కులు ఉంటాయి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అది నేర్చుకోవాలి. ఓకేనా? సో ఓకే గైస్, లెట్స్ గో. అసలు ఫస్ట్ క్వశ్చన్ నేను అడుగుతాను, వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ ఎఫ్ఎంజి ఎగ్జామ్? మీకేంటి, మీకు అనిపిస్తుంది, హార్డ్గా అనిపిస్తుందా లేకపోతే ఈజీగా అనిపిస్తుందా? చాలా మంది మీ సీనియర్స్ ఉంటారు, చాలా మంది మీకు చెప్పుంటారు, అరే అన్నయ్య ఉండేవాడరా, ఫెయిల్ అయిపోయాడు, అరే అన్నయ్య పేగలైపోయాడంటే నేను పీకుతానా, అలాంటివి పెట్టుకోకండి. ఎందుకంటే మీరు ఇంకా స్టార్ట్ చేయలేదు చదవటం. మీరు చదవడం స్టార్ట్ చేస్తే మీకు అనిపిస్తుంది, అబ్బా పోరా బాబు, ఏం ఎగ్జామ్ రాయిదని. ఓకే. మీకు అది అనిపిస్తుంది. ఓకేనా? కాబట్టి ఎవరు చెప్పింది వినకండి. ఓకేనా? ఓకే. అన్లెస్ అంటిల్ యూ complete the revision or studying all 90 subjects. Okay. So FMG is ఆల్వేస్ ఏంటి, మనకి ఈజీ అంతే, నేను చేయగలుగుతాను అని మీకు ఫీలింగ్ రావాలి. ఓకే. నెక్స్ట్ మీకు తెలిసిందే. ఓకేనా? డాక్యుమెంట్స్ ఏమేమి కావాలని మీకు ఆల్రెడీ చెప్పాను. సో మేక్ షూర్ దట్ యూ హ్యావ్ దీస్ డాక్యుమెంట్స్. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎంబీబీఎస్ పాస్ సర్టిఫికేట్ కావాలి, ఇది ఎఫ్ఎంజి రాయడానికి. నెక్స్ట్ అపోస్తలి అంటే ఇలా ఉంటుంది అనమాట, చూసుకోండి. నెక్స్ట్ అయితే పాస్పోర్ట్ కావాలి. నెక్స్ట్ నీట్ స్కోర్ కార్డ్. ఓకేనా? ఒక్కటి మీకు క్లారిటీ ఇస్తాను. ఓకేనా? ఇక్కడ ఏంటంటే సపోజ్ ఎగ్జాంపుల్ నేను అనుకో, నేను 2017లో నీట్ ఎగ్జామ్ రాశాను. ఓకేనా? క్వాలిఫై అయ్యాను, లేకపోతే సో సపోజ్ ఎగ్జాంపుల్ నాట్ క్వాలిఫైడ్. ఓకే, ఆర్ క్వాలిఫైడ్. సో చూడండి, 2017 లోపల కింద ఎవరైతే రాస్తారో వాళ్ళకి మాత్రం మనకి ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ కావాలి. 2018 తర్వాత ఎవరైతే రాస్తారో ఏంటి, నీట్, వాళ్ళకి మాత్రం నీట్ స్కోర్ కార్డ్ సరిపోతుంది. నో నీడ్ ఫర్ ది ఎలిజిబిలిటీ సర్టిఫికేట్. ఓకే. డన్. ఇది ఉంటే చాలు, వీ కెన్ రైట్ ద ఎఫ్ఎంజి ఎగ్జామ్. నెక్స్ట్ ఏంటంటే అసలు ఎన్ని సబ్జెక్టులు ఉంటాయి. ఓకేనా? నేను ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు గైస్, అసలు నాకు ఇన్ని సబ్జెక్ట్ ఉంటాయో కూడా తెలియదు.
కొన్ని తెలుసు కానీ ఇన్ని ఉంటాయో కూడా తెలియదు. కానీ మొత్తం ఎన్ని ఉండే మనకి 19 సబ్జెక్ట్స్. అమ్మో బాబోయ్, 19 సబ్జెక్ట్సే నేను ఎట్లా చేస్తాను చదువుతాను రా బాబు అని. అమ్మో అన్యునయ్య ఏంద్రా, కాస్త ఆగరా. ఓకే, అన్నట్టు మీ బయోకెమిస్ట్రీ, ఫిజియాలజీ, ఫార్మా, సర్జరీ, ఓబిగిన్, పెథాలజీ, మైక్రోబయాలజీ, పిఎస్ఎం, మెడిసిన్, ఈఎన్టీ, ఆప్థాలజీ, పీడియా, అనెస్థెసియా, డర్మా, సైకాట్రీ, రేడియో కాదా అయిపోయింది ఎంత సబ్జెక్ట్స్. ఓకే, సో గైస్ చూడండి మనకి, ఓకేనా, మనకి అసలు ఒక సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్కులు వస్తున్నాయి, ఒక సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్కులు వస్తున్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నేర్చుకోవాలి. ఓకేనా, సపోజ్ ఎగ్జాంపుల్ గైస్, మీరు ఫైనల్ ఇయర్లో సపోజ్ ఎగ్జాంపుల్ టేక్ ఎగ్జాంపుల్ నేనున్నాను. సో నేను ఒకవేళ నేను డర్మా బాగా చదివాను. ఓకేనా, డర్మటాలజీ నేను ఒక 10 to 20 years చదివాను. ఎందుకు? ఎక్కువ చదువుతుంటే ఎక్కువ మార్కులు వస్తాయని. కానీ నీకేంటి, నీకు డర్మాలో వచ్చేది ఎన్ని? ఓన్లీ 5 మార్కులు. ఓకే, నీకు డర్మా వచ్చేది ఎన్ని? డర్మాలో వచ్చేది 5 మార్కులే. నువ్వు ఎంత పీకినా ఎంత మంత్ చదివినా వచ్చేది 5 మార్కులే. బట్ యు ఆర్ వేస్టింగ్ యువర్ టైమ్ ఆన్ డర్మా. ఇది ఇట్స్ ఏ మైనర్ సబ్జెక్ట్. ఓన్లీ 5 MCQs ఆర్ గెట్టింగ్. నీకు 20 years చదివావు, ఏమైనా ఉపయోగం? సరే నాలెడ్జ్ ఓకే, బట్ ఎగ్జామ్ పరంగా నీకు ఏమైనా ఉపయోగం ఉందరా? 5 మార్కులుగా వచ్చేది నీకు. అందుకని ఏంటంటే నువ్వు ప్యాటర్న్ తెలుసుకోవాలి. అంటే బ్లూ ప్రింట్ అసలు ఎన్ని మార్కులు వస్తాయి నీకు తెలుసుకోవాలరా బాబు. ఓకేనా, చూడండి ఇక్కడ సర్జరీ 30 మార్క్స్ వస్తుంది. అమ్మో, ఓబిగైని 30 మార్క్స్, పిఎస్ఎం అంటే కమ్యూనిటీ మెడిసిన్ 30 మార్క్స్, మెడిసిన్ 30 MCQs, ఇంటర్నల్ మెడిసిన్, అనాటమీ 20 మార్క్స్, ఫిజియాలజీ 15, ఫార్మా 20+, బయోకెమిస్ట్రీ 15+, ENT 15+, మైక్రో 10 మార్కులు, పెథాలజీ 20 మార్కులు, పీడియాట్రిక్ 10 మార్కులు, ఇవన్నీ 5 మార్కులు. సో మీరు చూసుకోండి మీరు ఏం చదువుకోవాలి. ఓకేనా, మీరు ఏం చదువుకోవాలో మీరే డిసైడ్ అవ్వండి. ఓకేనా, సో గైస్ నేను చెప్పేది ఏంటంటే మీరు ఎట్లా చదవాలి. ఓకేనా, కాబట్టి మీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి మీరు స్టార్ట్ చేసే ముందర ఏం చేయాలంటే మీరు అనాటమీ. ఓకేనా, మీరు అనాటమీ అంటే ఏంటి? అనాటమీ అంటే ఏంటి? అనాటమీలో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రక్చర్స్, బోన్స్, నర్వ్స్, వెజల్స్, ఒక ఫిజియాలజీ నేర్చుకోవాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అనాటమీని బాగా బిల్డ్ చేసుకోండి ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్స్. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్స్ మీకు ఎక్కువ మంచిగా ఉంటేనే ఇవన్నీ మీకు అన్ని అర్థమవుతాయి. కాబట్టి ఎప్పుడైనా సరే మీరు స్టార్ట్ చేయడం మాట అనాటమీతో. ఓకేనా, అనాటమీతో స్టార్ట్ చేయండి, దాని తర్వాత బయోకెమిస్ట్రీ స్టార్ట్ చేయండి, ఫిజియాలజీ స్టార్ట్ చేయండి, దాని తర్వాత ఇలా ఆర్డర్లో రండి. లేకపోతే ఫస్ట్ ఈ 3 చదవండి, దాని తర్వాత మీ ఇష్టం ఏదైనా స్టార్ట్ చేయండి. ఓకేనా, సో ఇంకోటి ఏంటంటే మీకు ఇది, ఓకేనా, మీరు కనుక అబ్రాడ్ మీరు ఏం చేస్తారంటే మీరు ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు ఇవి చదవకండి. ఓకేనా, ఇవి చదవకండి ఎక్కువగా. ఏది? అనెస్థెసియా, ఆర్థోపెడిక్, డర్మా, ఎఫ్ఎంటీ, సైకాట్రీ, రేడియాలజీ. ఎందుకంటే గైస్ మీకు వచ్చేది 5 మార్కులు దీంట్లో. కాబట్టి ఇవి చదవకండి, ఇవి చదవమాకండి. ఓకే, అక్కడ ఉన్నప్పుడు. ఓకేనా, అబ్రాడ్లో ఉన్నప్పుడు చదవకండి. ఇండియా వచ్చిన తర్వాత దీన్ని జస్ట్ ఒక ర్యాపిడ్ రివిజన్ కొట్టండి, అయిపోతుంది. ర్యాపిడ్ రివిజన్ చేయండి, ఇంకోటి MCQ సాల్వ్ చేయండి, ఇంకోటి ప్రీవియస్ ఇయర్ టాపిక్స్ చూడండి, సరిపోతుంది. ఓకేనా, సరే ఇంకో డౌట్ ఉన్నా, నేను ఎట్లా చదవాలి? నేను సబ్స్క్రిప్షన్ తీసుకోవాలా? ఏం చేసుకోవాలి? నాకు అసలు ఏం అర్థం కావట్లేదు, చెప్పబ్బా అని. సో గైస్ అకార్డింగ్ టు మీ చూడండి, ఇప్పుడు ఏమవుతుందంటే సపోజ్ ఎగ్జాంపుల్, ఓకే, మీరు ఫైనల్ ఇయర్లోకి వెళ్ళారు కదా, కాబట్టి మీరు సపోజ్ నాకు మారో తీసుకోవాలండి. ఓకే, నాకు మారో కావాలి, లాడర్ కావాలి, ఇది తీసుకోవాలనుకుంటున్నారు. సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకున్నారు. ఒకసారి థింక్ చేయండి. సపోజ్ నేను 60-70 వేలు పెట్టుకొని, ఓకేనా, 60-70 వేలు పెట్టుకుని కొన్నాను మోరో. ఓకే, కొన్నాను. ఒకసారి థింక్ చేయండి, మీకు టైం దొరుకుతుందా ఫైనల్ ఇయర్లో చదవడానికి? లేదు. దొరికినా కూడా మీరు రెస్ట్ తీసుకోవడం కానీ ఏదైతే చేస్తారు, వర్క్లు ఎక్కువ ఉంటాయి, అలసిపోతుంటారు. కాబట్టి మీరు 60-70-80 వేలు పెట్టి కొనుక్కున్నా మీరు అట్లీస్ట్ 5% అయినా కంప్లీట్ చేస్తారా? ఒకసారి థింక్ చేయండి. సబ్స్క్రిప్షన్ తీసుకునే ముందల ఒకసారి థింక్ చేయండి, 100 సార్లు థింక్ చేయండి. ఏంటిది అసలు నేను ఖచ్చితంగా చేయగలనా? కాబట్టి మీరు 70-60 వేలు పెట్టి మీరు అప్పుడే తీసుకోండి, లేకపోతే అస్సలు తీసుకోమాకండి.
ఓకేనా, దిస్ ఇస్ ద కరెక్ట్ టైం టు టేక్ ఆల్ దిస్. ఎందుకంటే గైస్ ఇప్పుడు రికార్డెడ్ వీడియోస్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఎక్కువగా మనకి లెందీగా ఉంటాయి, మీరు చదవలేరు. ఓకేనా. సో నేనేం చెప్తున్నా అంటే గైస్, సో మీరు చెప్తాను కదా, సపోజ్ టేక్ ఎగ్జాంపుల్ సర్జరీ. ఓకేనా, సర్జరీ ఎదురా ఫారెన్సిక్, ఓకే, సర్జరీ, ఓకే, టేక్ ఎగ్జాంపుల్ సర్జరీ. ఓకేనా, సర్జరీ, ఓకేనా, సర్జరీలో అసలు ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి? ఓకేనా, అసలు సర్జరీలో ఏం క్వశ్చన్ అంటే ఏ టాపిక్ ఎక్కువగా అడుగుతున్నారో మీకు ఏంటంటే, మీకు టెలిగ్రామ్ గ్రూప్స్ ఉంటాయి కదా, గ్రూప్స్ ఉంటాయి కదా, దాంట్లో కొన్ని ఫ్రీగా ఉంటాయి, మనకి కొన్ని మనకి ఉంటాయి కదా, ఫ్రీగా ఉంటాయి కదా, కొన్ని వీడియోస్ వస్తాయి ఫ్రీగా, పీడిఎఫ్ వస్తాయి కదా. అంటే దాంట్లో అన్ని ఉంటాయి కదా, ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి కదా. ఓకేనా, ఆ టాపిక్స్ ఏం చేస్తారంటే అన్ని రాసుకోండి. సపోజ్ ఎగ్జాంపుల్ సర్జరీలో, ఓకే, సర్జరీలో అపెండిసైటిస్, కొలిసిస్టైటిస్ ఇవన్నీ ఇంకా ఉన్నాయి, హర్నియా గురించి కానీ, అల్సర్ గురించి కానీ, ఓకే, ఇంజురీ గురించి కానీ. ఏంటంటే మీరు ఆ టాపిక్స్ మొత్తం రాసుకోండి, ఇంపార్టెంట్ టాపిక్స్ రాసుకోండి. ఓకేనా, సపోజ్ ఎగ్జాంపుల్ మీరు సర్జరీ డిపార్ట్మెంట్కి వెళ్ళారు. ఓకేనా, అంటే మీకు ఆల్రెడీ మీకు రొటేషన్స్ అవుతూ ఉంటాయి కదా. సపోజ్ ఎగ్జాంపుల్ యు ఆర్ స్టార్టింగ్ విత్ సర్జరీ. ఓకేనా, మీకు ఫస్ట్ ఇయర్లో కొంచెం కొంచెం ఆల్రెడీ మీకు ఐడియా ఉంటుంది కదా, అంటే మీ బయోకెమిస్ట్రీ, ఫిజియాలజీ. కాబట్టి ఏం చేస్తారంటే సర్జరీ, సపోజ్ ఎగ్జాంపుల్ మీరు సర్జరీకి వెళ్ళారు రొటేషన్కి, కాబట్టి సర్జరీలో మీకు ఫుల్గా ఉంటుంది, మనకి తెలిసిందే. ఓకే, సో సో ఓకేనా, కాబట్టి మీకు 1 మంత్ కొన్ని హాస్పిటల్ ఉంటుంది, 1 మంత్ స్కూల్లో ఉంటారు, మీకు వర్క్లు ఇస్తారు. మీరు ఆ టైంలో ఏం చేస్తారంటే, ఓకేనా, అటెండ్ చేస్తారంటే మీకు ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి కదా, ఇంపార్టెంట్ టాపిక్స్ మీరు ఆల్రెడీ నోట్ చేసుకున్నారు కదా, చెక్ చేసుకున్నారు కదా, ఆ టాపిక్ ఏం చేస్తారంటే చదువుకోండి. ఎక్కడ చదువుకుంటారంటే యూట్యూబ్లో కొట్టండి, చాలా వస్తాయి మనకి. లేకపోతే మనకి పీడిఎఫ్ లో దొరుకుతాయి, ఫ్రీగా కొన్ని ఉంటాయి. నాకు తెలిసి మీకు అన్ని టెలిగ్రామ్ లో మీకు చాలా ఫ్రీగా వస్తుంటే, అది అందరు తెలిసిందే. అది వాడుకుంటారా, మంచి వాడుకుంటారా అయ్యా. అలాగే ఏం చేస్తామంటే సర్జరీలో, ఓకే, కనీసం కొన్ని అంటే మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి కదా, ఆ టాపిక్ చదవంటారా మంచిగా. అలాగే ఏంటంటే ప్రతి డిపార్ట్మెంట్కి ఓబిగైన్కి వెళ్ళారు, అది కూడా అంతే, అక్కడ ఇచ్చిన కేసుని మాత్రం గట్టి చదవండి. ఇంకో ఇంపార్టెంట్ టాపిక్స్ మీకు మీకు ఆల్రెడీ తెలిస్తే, మీకు టాపిక్స్ లేనప్పుడు నన్ను అడగండి, నా గ్రూప్లో జాయిన్ అవ్వండి, దాంట్లో అన్నీ ఉంటుంది, ఏ టాపిక్స్ ఉంటాయి ఎగ్జామ్కి. అదే కదా. కాబట్టి ఏంటంటే రా మీరు జస్ట్ ఏంటంటే ఆ సబ్జెక్ట్లో ఏ టాపిక్స్ ఉన్నాయి, మీరు ఏ ఇంపార్టెంట్ టాపిక్స్ మొత్తం రాసుకోండి పెన్లో. ఆ డిపార్ట్మెంట్లో మీరు వెళ్ళినప్పుడు కనీసం ఒక 5% చదవండి. అసలు మీకు అసలు చదువుకునే కాపబిలిటీని ఫస్ట్ యూ హ్యావ్ టు డెవలప్. యూ డెవలప్ ద స్టడింగ్ కాపబిలిటీ. నువ్వు అసలు 5 to 6 hours 10 hours నువ్వు చదవగలవా లేదా అని, మీరు ఆ కాపబిలిటీస్ని ఏం చేస్తా అంటే మీరు ఇంక్రీజ్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అర్థం కదా. కాబట్టి మీకు చూడండి, మీకు చదవాల్సినంత చదవండి, ఫ్రీ సోర్సెస్ టెలిగ్రామ్లో ఉంటాయి, యూట్యూబ్లో ఉంటాయి, చాలా ఉంటాయి. సో కాబట్టి ఏం చేస్తా అంటే మీరు వాటిని చదువుతుండండి. కాన్సెప్ట్, ఓకేనా, కాన్సెప్ట్ని గెయిన్ చేయండి. ఓకే, కాన్సెప్ట్ని గెయిన్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా, ఇలా చేయండి. డోంట్ వేస్ట్ యువర్ మనీ, బికాస్ మీకు తెలిసిందే ఫైన్లో చాలా డబ్బులు అవుతాయి. ఓకేనా, సో టెలిగ్రామ్లో మీకు అవైనా దొరకకపోతే నాకు చెప్పండి, నేను హెల్ప్ చేస్తాను. ఓకే, నేనైతే హెల్ప్ చేస్తాను. ఓకే, సో కాబట్టి ఇలా. ఓకేనా, అర్థం కదా. ప్రతి సబ్జెక్ట్కి ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి, ఆ టాపిక్స్ రాసుకోండి. ఆ టాపిక్స్ని ఎక్కడ చదివి ఎతకండి, మీకు టెలిగ్రామ్లో ఉంటాయి, లేకపోతే యూట్యూబ్లో ఉంటాయి, అవి చదువుకోండి. ఓకేనా, అంటే బేసిక్ కాన్సెప్ట్ అంటే ఒక ఐడియా తెచ్చుకోండి. ఓకే, సర్జరీలో ఈ టాపిక్స్ ఉంటాయి, ఇవి ఉంటాయి, ఈఎన్టీలో ఈ టాపిక్స్ ఉంటాయి, ఆప్తాలో ఈ టాపిక్స్ ఉంటాయి. ఓకేనా, కొంచెం కొంచెం చదువుకోండి. ఎందుకు తెలుసా? ఓకేనా, సపోజ్ ఎగ్జాంపుల్ మీరు ఇలా, ఓకేనా, సపోజ్ ఎగ్జాంపుల్ మీరు ఇలా ఫాలో అయ్యారు, నేను చెప్పింది ఫాలో అయ్యారు. ఓకేనా, సపోజ్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్ ఎగ్జామ్కి 6 months. ఓకే, ఎగ్జామ్కి సిక్స్ మంత్స్ ముందర ఏం చేస్తారంటే, ఓకేనా, మీరు ఏదైనా యూ హ్యావ్ టు టేక్ ఎనీ ఆన్లైన్, ఓకే, ఎనీ ఆన్లైన్ లైవ్ లెక్చర్స్. ఓకేనా, మీరు ఆన్లైన్ లైవ్ లెక్చర్ క్లాసెస్ ఉంటాయి కదా, ఆ ప్లాట్ఫామ్ తీసుకోండి. ఓకేనా, ఏంటది? ఆన్లైన్ లైవ్ క్లాసెస్. ఓకేనా, లైవ్ క్లాసెస్
లైవ్ క్లాసెస్ ప్లాట్ఫామ్ తీసుకోండి ఏదైనా సరే. ఓకేనా, చాలా చాలా మంచి మంచి కొన్ని ఉన్నాయి. ఓకేనా, మీరే చూస్ చేసుకోండి ఏది లాస్ట్ 6 months లో. ఇంకో చేస్తానంటే మీరు ఏం చేస్తారంటే వాళ్ళు చెప్పింది ఫాలో అయిపోండి. ఓకేనా, వాళ్ళు చెప్పింది ఫాలో అయిపోండి. ఎంత ఉంటే మహా 30 to 40K ఉంటాయి. ఓకేనా, మీరు ఆన్లైన్ లైవ్ క్లాసెస్ జాయిన్ అయిపోండి. ఇంకా వాళ్ళు చెప్పిందే వినండి. ఓకేనా, ఇంకా వాళ్ళు చెప్పిందే వినండి అంతే, ఇంకేం వద్దు. ఎందుకంటే గైస్ మీకు ఆల్రెడీ కొంచెం ఐడియా ఉంటుంది. మీకు ఆల్రెడీ కొంచెం ఐడియా ఉంది ఏది మీ ఫ్యామిలీలో కొంచెం కొంచెం చదివారు కాబట్టి మీకు ఆల్రెడీ కొంచెం ఐడియా ఉంది. అదే కదా, మీకు ఆల్రెడీ కొంచెం ఐడియా ఉంటే మీరు ఈ ఆన్లైన్ క్లాస్ తీసుకున్నారు కదా, ఆన్లైన్ లైవ్ క్లాసెస్ తీసుకున్నారు కదా, వాళ్ళు చెప్పేదాంటే కొంచెం అర్థం అవుతాయి. అర్థం కదా, మీరు ఆల్రెడీ కొంచెం చదివారు కాబట్టి మీరు ఆన్లైన్ లైవ్ క్లాసెస్ తీసుకున్నప్పుడు మీకు కొంచెం కొంచెం ఐడియా వస్తుంది, కొంచెం ఎక్కుతాయి, ఫాస్ట్ ఎక్కుతాయి. మీరు అవన్నీ ఏం చదవకుండా మీకు మీకు లైవ్ క్లాసెస్ తీసుకుంటే మీకు ఏం అర్థం అవుతాయి చెప్పండి, అంతే కదా. అర్థం సరిగా అవ్వదు. కాబట్టి మీరు ఫైనల్ ఇయర్లో చేయాల్సింది ఈ పనులు. నాకు తెలుసు ఫైనల్ అంత టైం దొరకదు, కానీ మీరు కొంచెం 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 చదువుకోండి. అప్పుడు మీకు ఆన్లైన్ లైవ్ క్లాసెస్ తీసుకోండి. మీరు రికార్డెడ్ వీడియోస్ అసలు వద్దు, లైవ్ చూడండి, లైవ్గా వినండి. ఓకేనా, లాస్ట్ 6 months మీరు బిఫోర్ ద ఎగ్జామ్ మీరు చక్కగా చూడండి. ఓకేనా, లైవ్ క్లాసెస్ తీసుకొని మీకు టైం లేనప్పుడు కూడా ఏంటంటే లైవ్ క్లాసెస్ ఉంటాయి కదా, కాబట్టి అవి రికార్డెడ్గా మీకు వస్తాయి. టైం ఇస్తుంది, ఒక 2-3 days ఉంటుంది. కాబట్టి మీరు కంప్లీట్గా దాన్ని మీరు కంప్లీట్ చేయండి. ఓకేనా, ఒకటే అబ్బా ఏంటంటే అసలు ఎగ్జామ్ దగ్గర వస్తుంటే గ్రాడ్యుయేషన్ కూడా అయిపోతే ఎట్లా ఉంటుందంటే, అరే అబ్బా గ్రాడ్యుయేషన్ కూడా అయిపోయిందిరా, నేను ఇంటికి వెళ్తున్నాను. అసలు ఏం చెప్పాలరా ఇంటికాడ, ఒక ఎగ్జామ్లో వస్తే ఫెయిల్ అయితే ఏంటి బాధ ఏంట్రా, ఫెయిల్ అయిపోతే అసలు ఎట్లా ఉంటుందిరా, అందరు ఏమనుకుంటారా, అసలు ఏమనుకుంటారు అందరూ, లక్షలు పెట్టారు, నేను ఏం చదవకుండా పాస్ అవ్వకుండా, అసలు పాస్ అయిపోతే ఎట్లా ఉంటది ఇంటికాడ, అసలు అందరూ బాధపడుతూ అందరు అడుగుతారు, ఇది అడుగుతారు. మీరు అవన్నీ పెట్టుకుంటారా, మీరు అన్ని గుర్తు పెట్టుకుంటారా, మీ అమ్మ నాన్నలు పెట్టిన డబ్బులు. ఊరికి రావు కదా. ఇప్పుడు నువ్వు డాడీ నాకు 1000 రూపాయలు కావాలంటే, ఒక 5,000 కావాలంటే వాళ్ళు పడే కష్టాలు మీరు ఒకసారి అడగండి రా ఒకసారి. వాళ్ళ కోసం మనం చదవాలరా ఇంకా. ఓకేనా, వాళ్ళ కోసం చదవండిరా. ఓకేనా, ఒకటే గుర్తుపెట్టి వద్దురా, ఒకటే గుర్తుపెట్టుకొని చదవాలరా బాబు, మన పేరెంట్స్ కోసం చదవాలి ఆల్వేస్, వాళ్ళ హ్యాపీనెస్ కోసం చదవాలి. వాళ్ళు మన కోసం చాలానే చేశారు. వి హావ్ టు డూ ఇట్. నేను ఖచ్చితంగా చదువుతాను. ఆ భయం భక్తి మీకు కనుక ఉంటేరా, ఖచ్చితంగా మీకు అసలు ఒక్క గైడెన్స్ అవసరం లేదు. మీకు అసలు గైడెన్సే అవసరం లేదు, ఇంకా మీరే గట్టిగా లాగిస్తారు. తెలియదు కదా, అసలు ఇంకా వణికిపోయాలి మీరు, అసలు వణుకుపోవాలి అంతే. ఐ హావ్ టు చదవాలని ఇంకా గిద్దే గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా పాస్ అవుతాను. ఓకేనా, ఫస్ట్ ఇంకోటి ఏంటంటే అసలు మీ ఫ్రెండ్స్ ని దూరం పెట్టండి. వాళ్ళంతా ఎదవలు. ఓకేనా, మీ ఫ్రెండ్స్ ని దూరం పెట్టండి. డ్యూరింగ్ ప్రిపరేషన్ మీ ఫ్రెండ్స్ ని దూరం పెట్టండి ఫస్ట్. మీ ఫ్రెండ్స్ తో అసలు నో టాకింగ్. ఓకే, ఎగ్జామ్ అయ్యే వరకు మీ ఫ్రెండ్స్తో కొంచెం దూరం ఉండండి. ఓకేనా, సోషల్ మీడియాకి దూరం ఉండండి. ఓకేనా, ఫోకస్ ఓన్లీ ఆన్ ది సబ్జెక్ట్ మంచిగా నేర్చుకోండి, మొత్తం చేసుకోండి. వాళ్ళు చెప్పిన ఆన్లైన్ క్లాసెస్లో మంచిగా అన్ని ఫాలో అవ్వండి. ఓకేనా, సరిపోతుంది. ఓకే, మీరు ఇండియా వచ్చాక కూడా మీరు స్టార్ట్ చేస్తే అసలు ఏంటంటే ఎఫ్ఎంజికి అసలు 4 months చాలు, లాస్ట్ 4 months చాలు. గట్టిగా చదవాలి అంతే, గట్టిగా చదవాలి. అసలు నో వన్ ఈస్ గోయింగ్ టు మోటివేట్ యూ, నో వన్ ఈస్ గోయింగ్ టు స్పూన్ ఫీడ్ యూ. నీకు నువ్వే ఉండాలి అంతే. అరే చదవాలరా, పాస్ అవ్వాలరా అనుకొని ప్రతి నిమిషం ఒక్క నిమిషం కూడా వేస్ట్ అవ్వకూడదు. అట్లా చదవాలరా. యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్. అరే ఎంతమంది అనుకున్నారా నేను అబ్రాడ్కి వెళ్ళినప్పుడు, ఎంతమంది నవ్వారా, అందరికీ చొక్కాలు చూపించాలి. అలా మనం చదవాలి. అర్థమైందా. ఒక్కటి మాత్రం మీరు ఫైనల్ ఇయర్ ఉన్నప్పుడు ఏంటంటే ఓపిక పెంచుకోండి. అసలు ఓపికతో ఎలా చదవాలి, ఓపికతో పెంచుకోండి. ఏముంది, మీకు అవన్నీ ఇండియా వచ్చిన తర్వాత గట్టిగా కష్టపడితే ఇవన్నీ మీకు ఈ 90 సబ్జెక్ట్స్ అంతా మీకు ఒక సబ్జెక్ట్ లా అనిపిస్తుంది. ఓకే ఓకే సో గైస్ ఇంకోటి ఏంటంటే ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి మాట్లాడదాం. ఓకే సో గైస్ ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి మీకు మొత్తం ఎంత 30 MCQs.
దెర్ ఈస్ నో నెగిటివ్. ఓకే, దెర్ ఈస్ నో నెగిటివ్ మార్క్స్. ఓకేనా, నెగిటివ్ మార్కింగ్ ఉండదు. ఓకేనా, చూడండి మనకి మనకి మొత్తం 2 సెట్లు ఉంటాయి. సెట్ ఏ మార్నింగ్, సెట్ బి ఈవినింగ్. ఓకే, చూడండి మార్నింగ్ పూట మన దాదాపు 9:30 AM కల్లా స్టార్ట్ అయిపోతుంది ఎగ్జామ్. ఓకేనా, సెట్ ఏలో మళ్ళీ మనకి 3 సెక్షన్స్ ఉంటాయి. ఏంటి, 3 సెక్షన్స్ ఉంటాయి. సెట్ ఏలో మనకి మొత్తం 3 సెక్షన్స్ ఉంటాయి. సపోజ్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఫస్ట్ సెక్షన్ ఏంటంటే ఏమవుతుంది మీకు 50 అటెంప్ట్స్ అండి, 50 బిట్లు వస్తాయి. 50 బిట్లు మీరు 50 నిమిషాలు అయిపోగొట్టాలి. ఓకేనా, 50 బిట్లు 50 నిమిషాలు అయిపోగొట్టాలి. 50 నిమిషాలు అయిపోగానే ఇది లాక్ అయిపోద్ది. మీరు మళ్ళీ బ్యాక్ వెళ్ళలేరు. ఇది లాక్ అయిపోద్ది, మీరు మళ్ళీ బ్యాక్ కి వెళ్ళలేరు. ఓకేనా, ఈ 50 నిమిషాలు అయిపోగానే మళ్ళీ నెక్స్ట్ 50 బిట్లు వస్తాయి. మళ్ళీ 50 నిమిషాలు అయిపోయిన తర్వాత రెండు ఇవి లాక్ అయిపోతాయి. మళ్ళీ ఇది స్టార్ట్ అయిపోతుంది. అట్లాగేంటంటే వన్స్ మీ 50 అటెంప్ట్స్ చేసిన తర్వాత మీరు ఇంకా బ్యాక్ వెళ్ళలేరు. నెక్స్ట్ 50 అటెంప్ట్స్కి వెళ్ళిపోవటమే. అలాగేంటంటే మనకి సెట్ ఏ, సెట్ బి ఉంటుంది. ఓకే గైస్, చూడండి ఎగ్జామ్ చాలా ఈజీగా ఉంటుంది అనమాట. సపోజ్ ఎగ్జాంపుల్ మార్నింగ్ ది మనకి కష్టం వచ్చింది. ఓకేనా, సపోజ్ ఎగ్జాంపుల్ మార్నింగ్ కష్టం వచ్చింది, బట్ ఈవినింగ్ డెడ్ ఈజీ వస్తుంది. అసలు మీరు అసలు 150కి 100+ ఈజీగా స్కోర్ చేస్తారు. ఓకేనా, 100+ ఈజీ స్కోర్ చేస్తారు. ఓకేనా, దాంట్లో ఒక 70 to 60 అవుతుంది అనుకో, 160 170 పాస్ ఈజీ. తెలుసా, చెప్పే కదా, సెట్ ఏ కానీ సెట్ బి కానీ మీకు చాలా ఈజీ వస్తుంది, డెడ్ ఈజీ వస్తుంది అసలు. ఇంకోటి కొంచెం హార్డ్ అంతే. కాబట్టి ఓకేనా, ఎఫ్ఎంజి ఓకేనా. ఓకేనా, ఎఫ్ఎంజి అంటే ఫ్లవర్ అనుకుంటేవా, ఫ్లవర్ కాదు. విఆర్ ఇంటర్నేషనల్ ట్రైన్ డాక్టర్స్. ఓకే, సో జస్ట్ కష్టపడండి. ఇది ఒకటే మనకి అడ్డంగా ఉంటది అంతే. గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఇది ఒకటే అడ్డంగా ఉంటది మనకి. ఇది మనం ఈ గోడ దూకాలి అంతే. దూకిన తర్వాత మీకు మీ లైఫ్ సెట్ ఇంకా. ఓకేనా, చేయండి రా, కష్టపడండి రా, అదే కష్టపడండి బాగా. ఎవరికైనా సరే అర్థం కాకపోతే ఇంకా మోటివేషన్ కావాలంటే మీరు నన్ను టెలిగ్రామ్లో కానీ వాట్సాప్లో కానీ నాకు మెసేజ్ చేయండి, సరిపోతుంది. ఓకేనా, ఇదే అనమాట. కాబట్టి మీకేమైనా సరే పీడిఎఫ్లు కానీ మీకేమైనా సరే ఇంకా మీకు పీడిఎఫ్లు కానీ ఇంకేమైనా సరే నాకు అర్థం కావట్లేదు అంటే ఒకసారి నాకు మెసేజ్ చేయండి. ఓకేనా, అర్థమైంది కదా. ఓకేనా, చదవాలి. ఓకేనా, మన ఫ్యూచర్ కోసం దిస్ ఇస్ లైఫ్ డిసైడింగ్ ఎగ్జామ్స్ రా. ఓకేనా, బాగా కష్టపడాలరా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు లైక్ కూడా చేయండి రా, సబ్స్క్రైబ్ కూడా చేయండి రా.